ఇకపోతే కథలోకి వస్తే చాలా భయంగా నేను మాత్రం ఆలోచిస్తూ కూర్చున్నాను. ఎందుకంటే నా భార్య, నా పిల్లలు మర్చిపోయారు నిన్న జరిగిన విషయాల గురించి. అన్నీ మర్చిపోయి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. కానీ నాలో మొదలైన అలజడి మాత్రం అంతే వేగంగా ఉంది. అలానే నేను ఎటుగూడి నిజం తెలుసుకోవాల్సిందే, ఖచ్చితంగా ఏం జరిగిందో నేనైతే తెలుసుకోవాల్సిందే అనే పంతం నాలో ఇంకాస్త వేగంగా పెరిగిపోయింది. అనుకున్నదే తడువుగా నా భార్యతో నేను కొన్ని రోజులు బయటకు వెళ్ళి రావాలి అనుకుంటున్నాను, అర్జెంటుగా ఆఫీస్ పనుంది అని అబద్ధం చెప్పి వాళ్ళను ఒప్పించి నేనైతే అడుగులు బయటపెట్టి నా ప్రయాణం మొదలుపెట్టాననే కానీ నాకు లోపల చాలా భయంగా ఆందోళనగా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న దయ్యాలు ఎవరిని ప్రాణాలతో వదలకుండా చంపేశాయి, కానీ మమ్మల్ని మాత్రమే వదిలేశాయి. మేము మా ప్రాణభయంతో